హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హోమ్ సెటప్ సెకండ్ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, చాలా స్టైలిష్గా ఉండేది, చాలా బ్యూటిఫుల్ లుకింగ్గా ఉండేది ఒక అడ్వాన్స్డ్ హోమ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెకండ్ ఎపిసోడే. సెకండ్ ఎపిసోడ్లోనే నేను మీకు అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకెళ్తున్నాను. దీంట్లో ఏంటంటే మీరు ప్రతిదీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు చిన్న పాయింట్ని కూడా దీంట్లో మాడిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడే మీకు ఇలాంటి అందమైన హోమ్ సెటప్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా. సో దీంట్లో మీకు కనిపిస్తున్న విడ్జెట్ ప్రతిదీ కూడా ఒక్కొక్క షార్ట్ కట్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనం విడ్జెట్స్ పెట్టుకోవడమే కాదు, వాటిని వర్క్ చేసేలాగా ఎడిట్ కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను మీకు ఒక డాక్ సిస్టమ్ పెట్టాను కదా. ఈ డాక్లో మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి చూడండి. ఇన్స్టాగ్రాము, అలాగే యూట్యూబ్, అలాగే ట్విట్టరు, అలాగే కింద మనకి డాక్ మీద కూడా ఐకాన్స్ ఉన్నాయి. ఇవి ప్రతిదీ కూడా టచ్ చేస్తే వర్క్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు యూట్యూబ్ మీద క్లిక్ చేశాను. యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. అలాగే మీకు ఇక్కడ ట్విట్టర్ మీద క్లిక్ చేశాను, ట్విట్టర్ ఓపెన్ అయిపోతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోతుంది. అలాగే పైన మీకు మ్యూజిక్ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ కూడా మీకు ఈ విడ్జెట్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. సో దీంట్లో కూడా వర్క్ చేస్తుంది చూడండి. సో ఇలా టైప్ చేశాను. సో ఇలా కూడా మీకు వర్క్ చేస్తుంది అనమాట. అలాగే పైన మీకు క్లాక్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఇలాంటి ప్రతిదీ కూడా మీకు వర్క్ చేస్తుంది. అలాగే ఇక్కడ మీకు డాక్ మీద కూడా కొన్ని పెట్టాను చూడండి. ఇక్కడ ఒక కెమెరా ఐకాన్ ఉంది. కెమెరా మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అయిపోతుంది. అలాగే మీకు ఇక్కడ బ్రౌజర్ ఉంది. బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే నేను ఏదైతే ఎడిట్ చేసుకున్న బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. వయా బ్రౌజర్ కావచ్చు, గూగుల్ క్రోమ్ కావచ్చు, మీరు ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిదీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ హోమ్ స్క్రీన్ చూడండి, ఇది ఇలా ఉంది. ఇక్కడ మీకు వెదరు, మంచిర్యాల్, అలాగే డిజిటల్ ఫార్మాట్లో క్లాకు, కింద ఇంకొక మ్యూజిక్ ప్లేయరు. యాక్చువల్గా ఇది స్పాటిఫైకి సంబంధించిన షార్ట్ కట్, కానీ నేను దీన్ని పవర్ యాంప్ కిందకి మార్చాను. అంటే అది కూడా ఎడిట్ చేసుకున్నాను. అలాగే డాక్ యాస్టీస్గా ఉంచాను. ఇలా మీరు రకరకాలుగా మార్చుకోవచ్చు. సో దీంట్లో నేను ఎలా ఎడిట్ చేశాను, అలాగే ఏమేమి అప్లికేషన్స్ యూజ్ చేశాను, అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. అయితే దీంట్లో కొన్ని అప్లికేషన్స్ మీకు ఫ్రీగా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. 1-2 మాత్రం మీకు ప్లే స్టోర్లో పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. డోంట్ వరీ, అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను నావి. అలాగే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని లిమిటేషన్స్ ప్రకారం నేను అన్నీ కూడా ఇక్కడ చూపించలేను. సో అందుకని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీ టెలిగ్రామ్లోకి వెళ్ళి జస్ట్ పైన సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డిస్కస్ అని కొట్టండి. అక్కడ మీకు దొరుకుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పేరు సెర్చ్ బాక్స్లో కొట్టి మన గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నేను ఏదైతే ఇవాళ పెట్టినవన్నీ కూడా ఒక జిప్ ఫార్మాట్లో పెడతాను. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాస్టీస్గా నన్ను ఫాలో అయిపోండి. అయితే ఇది చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఎడిటింగ్ అనమాట. ప్రతిదీ మీరు ఎడిట్ చేసుకోవాలి. అందుకని మీరు వీడియోని నేను ఎక్కడైతే ఏం చెప్తున్నానో ప్రతిదీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఒకటి అర్థమైపోతే అన్నీ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ 2 హోమ్ స్క్రీన్ సెటప్ చేసాం కదా. ఇప్పుడు మనం సపరేట్గా వేరే కొత్త ఫోన్లో చూద్దాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ సెటప్ చేసాం కదా. మనం ఏదైనా కొత్త ఫోన్లో దీన్ని ఎడిట్ చేసి అప్పుడు మనం చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది. సో దీంట్లో నేను ఒక 5 అప్లికేషన్స్ వరకు వాడుతున్నాను. ఒకటి రీస్ప్లాష్, నీకు మొన్న ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది ఫ్రీ వాల్పేపర్ స్టోరు. అలాగే రెండోది KWGT, ఇది ఫ్రీ వర్షను మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. మీకు పెయిడ్ వర్షన్ కూడా దీంట్లో ఉంటుంది. అది కూడా మీరు కొనుక్కోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి షాడో విడ్జెట్స్, నేను ఇది ఈరోజు నేను మీకు చూపించేది ఇదే. అలాగే లైమ్ లైన్ ఐకాన్ ప్యాక్, ఇవి నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం వెరీ ఇంపార్టెంట్, ఒక లాంచర్ కావాలి. అది ఏ లాంచర్ అయినా పర్లేదు మీకు. నేనైతే నోవా లాంచర్ వాడుతున్నాను. నోవా లాంచర్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, నోవా లాంచర్లో మనకి హోమ్ స్క్రీన్ని మనం ప్యాడింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు అడ్జస్ట్ వరకు కూడా మీరు విడ్జెట్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే విడ్జెట్స్ ప్యాడింగ్ అనేది అవసరం అనమాట. అది నోవా లాంచర్లో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అందుకని సో దాన్ని నేను మీకు చూపిస్తాను. ఇది ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ₹10 పెట్టినప్పుడు నేను మీకు చెప్పాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయేది. ఇక్కడ చూడండి, నేను పెయిడ్ వెర్షన్ కూడా నాది ఉంది. సో నేను దీన్ని కూడా వాడుతున్నాను. సో ప్రైమ్ వెర్షన్ అనమాట. ఇది ₹10 కొన్నాను. ఇప్పుడు ఇది ₹190 ఏమో ఉన్నట్టుంది. జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేయండి, ఓకే చేయండి. అండ్ మీకు ఫస్ట్ నోవా లాంచర్ని కొంచెం సెటప్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా మీకు దీంట్లో విడ్జెట్ ప్యాడింగ్ అనేది అవసరం అని చెప్పి. సో మీరు ఒకసారి డిఫాల్ట్గా లాంచర్ వచ్చేసిందా, లాంచర్ రాలేదు కదా. సో మీరు ఒకసారి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ లాంచర్ చేయాలి. దీన్ని మీరు యాప్స్ అని ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర.
ఏదో ఒక దగ్గర యాప్స్ అని ఉంటుంది. దీంట్లో మీకు డిఫాల్ట్ యాప్స్ అని ఉంటుంది. దీంట్లో మీకు హోమ్ యాప్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి నోవా లాంచర్ సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్గా మీకు నోవా లాంచర్ అనేది డిఫాల్ట్ లాంచర్ లాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా నోవా లాంచర్ వచ్చేసింది. జస్ట్ స్టార్ట్ ఫ్రెష్, ఎందుకంటే మీకు ఆల్రెడీ నా బ్యాకప్ ఉంది. ఇలా బ్యాకప్ కూడా పెట్టుకోవచ్చు నోవాలో, మీరు కావాలంటే అలా కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడన్నా. అలాగే లేదనుకుంటే సింపుల్గా ఫ్రెష్ స్టార్ట్ చేయండి, స్వైప్ అప్ అండ్ ఐకాన్స్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసింది కదా. సో దీంట్లో మనం విడ్జెట్ ప్యాడింగ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఒకసారి ఇలా క్లిక్ చేయండి, సెట్టింగ్స్లోకి రండి, ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి రండి, డాక్ ప్యాడింగ్ ఇక్కడ చూడండి, మీరు నన్ను పెట్టుకోండి, ఎందుకంటే ఎటైనా ఫ్రీగా మూవ్ చేసుకునేలాగా నన్ను పెట్టండి. ఓకే, అండ్ డాక్ ఉంటుంది, డాక్ను డిజబుల్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే డాక్ ఉందనుకోండి మనకి ఆ విడ్జెట్ని కింది వరకు రానివ్వదు, అక్కడ స్టాక్ చేస్తుంది. అండ్ మీకు ఇంకా చేయాల్సిన పెద్దగా ఏముండవు దీంట్లో. వచ్చేయండి అండ్ లాక్ లేఅవుట్, విడ్జెట్ ఓవర్లే ఇది రెండు ఆన్ చేసుకోండి. ఎలాగైనా సరే ఒకదాని మీద ఒకటి పెట్టుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది సెట్టింగ్ మీరు చేసుకోవాల్సింది నోవా లాంచర్లో. సో వచ్చేసింది కదా. అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీని వాల్పేపర్ మార్చాలి. ఎందుకంటే నేను అందులో వైట్ వాల్పేపర్ చూపించాను కదా. సో దానికోసం నేను రీస్ప్లాష్ వాడుతున్నాను. రీస్ప్లాష్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, అది మీకు ఫ్రీగానే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. నేను వైట్ వాల్పేపర్ వాడాను ఈసారి. సో వైట్ వాల్పేపర్ కోసం మీరు పైన వైట్ అని టైప్ చేయండి. వైట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి మీకు నెంబర్ ఆఫ్ వైట్ వాల్పేపర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ అయింది కదా. ఒకసారి మీరు హోమ్ స్క్రీన్ మీదకి రండి. సో చూస్తారు కదా, ఇలా మనకి వైట్ వాల్పేపర్ అనేది మనం ప్రజెంట్గా అరేంజ్ చేసినాం. అయితే ఆ తర్వాత మీరు 2 ఫింగర్స్తో ఇలా ఒకసారి అనండి, మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. మీకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎన్ని పెట్టుకుందాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకదాని మీద చేస్తున్నాం కదా, మిగతావి రిమూవ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాప్ చేస్తే వస్తుంది, ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది, ఓన్లీ మనకి సింగిల్ స్క్రీన్. అలాగే దీని మీద ఒక ఐకాన్ ఉంది, దీన్ని ఇలా స్వైప్ అవుట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లెయిన్ విడ్జెట్ దీంట్లో అరేంజ్ చేయాలి. ప్లెయిన్ విడ్జెట్ అంటే మీకు ఇక్కడ విడ్జెట్స్లోకి వెళ్ళండి. విడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత KWGTలోకి రండి. ఇక్కడ 4x4 ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో 4x4 ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్వేస్ క్రియేట్ ఏ హోమ్ స్క్రీన్ విడ్జెట్ అనమాట. క్రియేట్ చేయండి, మీకు డమ్మీ విడ్జెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూసారు కదా, డమ్మీ విడ్జెట్ అనేది వచ్చేసింది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీసైజ్ కొట్టండి. రీసైజ్ కొట్టి మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోండి. పైన మనం క్లాక్ పెడదాం అనుకున్నాం కదా, క్లాక్ కోసం మనకి 4x4లో ఇలా సరిపోతుంది. అండ్ దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్యాడింగ్ అని ఉంటుంది, ప్యాడింగ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు హోమ్ స్క్రీన్కి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. KWGT మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అవైలబుల్గా ఏ విడ్జెట్ ఉందనేది చూపిస్తుంది. అలాగే మీకు అవైలబుల్గా ఉన్న ప్యాక్స్ ఇక్కడ చూపిస్తుంది. షాడో విడ్జెట్, అలాగే బేస్ ప్యాక్. అంటే నేను ఒకటి విడ్జెట్ ఇన్స్టాల్ చేశాను కదా, సో అందుకని షాడో విడ్జెట్ మీద క్లిక్ చేయండి. పైన మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో నేను వాడిన క్లాక్ ఇది పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, షాడో 79 ఉంది. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి, అదే వాడాలని రూల్ ఏం లేదు. సో వేరేది కూడా పెట్టుకోవచ్చు క్లాక్. సో ఇక్కడ చూడండి, ఇది మనం పెడదాం. ఇదే అనుకున్నాం కదా, ఇదే పెట్టేద్దాం. సో లోడ్ అవుతుంది. సో పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. పర్మిషన్స్ అడిగిన తర్వాత ప్రీసెట్ లోడెడ్. ఓకే. సో దెన్ ఇక్కడ చూసారు కదా, మీకు అయిపోయింది. ఇక్కడ మనకి విడ్జెట్ అనేది వచ్చేసింది కదా. సో మనకి ఇక్కడ చూడండి, విడ్జెట్ సైజ్కి అలాగే ఫ్రేమ్ సైజ్కి ఈక్వల్గానే ఉంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఫ్రేమ్ ఉందో దానికి తగ్గట్టుగానే ఉంది, అటు ఇటు పోవట్లేదు. సో దెన్ ఫస్ట్ మీరు ఓకే చేయండి, సేవ్ అవుతుంది. సో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, నోటిఫికేషన్స్, KWGTకి సంబంధించిన పర్మిషన్స్ అది ఇచ్చేసేయండి. దెన్ మీకు ఇక్కడ సేవ్ కొట్టండి. సేవ్ అయిపోయింది కదా. ఇక్కడ మీకు విడ్జెట్ అనేది వచ్చేసింది. అయితే వీటికి సంబంధించిన ఇంటర్నల్గా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఎడిట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఒకసారి KWGTలోకి రండి. KWGT ఆ విడ్జెట్ ప్యాక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐటమ్స్ అని ఉంటుంది, ఇక్కడ చూసారు కదా ఐటమ్, దీంట్లోకి వెళ్ళండి. ఐటమ్స్లో మీకు ఇక్కడ ఓవర్లే ఐకాన్స్, ఇక్కడ మీకు క్లాకు W2 అలాగే క్లాక్ అని ఉంది, అలాగే మ్యాప్స్ ఇవన్నీ చూసారు కదా. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓవర్లే వెదర్ ఉంది, వెదర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెదర్ మీదకి వెళ్ళిన తర్వాత ఐకాన్ ఉంది, ఇక్కడ ఈ వెదర్ ఐకాన్ మీద స్టాక్ గ్రూపు. సో దీంట్లో క్లౌడ్స్ షార్ట్కట్. సో క్లౌడ్ షార్ట్కట్లో మీకు ఇక్కడ పొజిషన్ ఉంది, అలాగే టచ్ ఉంది. ఈ టచ్లోకి రండి. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనం 85 మీద క్లిక్ చేద్దాం. 85 ఉంది కదా. సో దీంట్లోకి రాగానే 85 టెంపరేచర్ అని ఉంది కదా, దీన్ని టచ్ చేయగానే మనకి వెదర్ యాప్ అనేది ఓపెన్ కావాలి. సో దానికోసం మీరు ఇలా పక్క కానండి. ఇక్కడ మీకు టచ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైన ప్లస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నన్ను అని వస్తుంది, ఫస్ట్ సింగిల్ టచ్ అని అడుగుతుంది, సింగిల్. సో దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏం ఓపెన్ చేయాలి అంటే అలా క్లిక్ చేయగానే ఏం ఓపెన్ అవ్వాలి, మనకి వెదర్ యాప్ అంటే అది ఒక యాప్ కదా, సో అందుకని లాంచ్ యాప్. ఇక్కడ యాప్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ కిందికి రండి, వెదర్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ కొట్టండి. సేవ్ చేస్తే ఇప్పుడు ఆ 85 మీద క్లిక్ చేయగానే మనకి వెదర్ యాప్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి టెంపరేచర్ మీద క్లిక్ చేయగానే వెదర్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. అలాగే మిగతావి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి KWGTలోకి రండి. KWGTలోకి వచ్చిన తర్వాత మీరు ఎడిట్ చేస్తున్న ఏదైతే విడ్జెట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం క్లాక్ అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లాక్ అని ఉంది కదా, క్లాక్ సెలెక్ట్ చేసుకోండి. క్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లాక్ యాప్ ఎక్కడ ఉందో చూడండి, క్లాక్ యాప్ అనలాగ్ క్లాక్ ఇక్కడ చూసారు కదా, అనలాగ్ క్లాక్. దీని మీద క్లిక్ చేయగానే మనకి రెగ్యులర్ మన క్లాక్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలి. దాని మీద టచ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడ యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి, లాంచ్ యాప్ అనండి. ఏ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లాక్ అని పెట్టగానే సేవ్ కొట్టండి. సేవ్ కొడితే ఇక్కడ చూసారు కదా, మీకు ఇప్పుడు మళ్ళీ హోమ్ స్క్రీన్ మీద రండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి క్లాక్ యాప్ అనేది ఓపెన్ అవ్వాలి. దీని మీద క్లిక్ చేయగానే క్లాక్ యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా మీరు ప్రతిదీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఐటమ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఐటమ్ని మీరు ఎడిట్ చేసుకుంటూ పోవాలి. సో ఇది మనకి అడ్జస్ట్ అయిపోయింది కదా, అంటే ఇప్పుడు మనకి హోమ్ స్క్రీన్ మీద ఇప్పుడు పైన క్లాక్ వచ్చింది. కింద మనం ఏదైతే మనం డాక్ ఉందో, ఇందాక నేను డాక్ అరేంజ్ చేస్తాను కదా, ఆ డాక్ని సెలెక్ట్ చేద్దాం. దానికోసం మళ్ళీ విడ్జెట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ 4x4 ఒకటి తీసుకోండి, సింపుల్ 4x4 KWGTలో 4x4 ఒకటి తీసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ చేయండి. దీన్ని మీరు ఇలా ప్రెస్ చేసి రీసైజ్ కొట్టండి. ఇక్కడ కిందికి రండి, కొంచెం కిందికి జరపండి. దీన్ని కింది వరకు తీసుకొచ్చిన తర్వాత మనకి ఇలా ఒక సెటప్ పెట్టుకోండి. సెటప్ పెట్టిన తర్వాత మీరు దీని మీద క్లిక్ చేయండి, మళ్ళీ ప్యాడింగ్ సెలెక్ట్ చేయండి. మనకి స్క్రీన్కి అటు ఇటు అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు షాడో విడ్జెట్లోకి వెళ్ళండి. ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్న డాక్ ఏదైతే ఉందో ఆ డాక్ని మీరు ఎక్కడ ఉందో వెతకండి. సో ఇక్కడ ఉంది మనకి ఇది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్కి తగ్గట్టుగా ఆ పేజ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న విడ్జెట్ ఉందో ఆ విడ్జెట్ సైజులో ఇది ఎగ్జాక్ట్గా అరేంజ్ అయింది. ఒకసారి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత ఒకసారి చూడండి, మీరు విడ్జెట్ మనం అనుకున్నట్టే వచ్చింది. అయితే ఇప్పుడు వీటికి సంబంధించిన షార్ట్ కట్స్ మనం ఎడిట్ చేసుకోవాలి కదా. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఒకసారి KWGTలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ది మనం ఎడిట్ చేసుకునేది. దీంట్లోకి వెళ్ళండి. దీంట్లో మనకి మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. పైన 3 ఉన్నాయి, కింద 3 ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి. 6 ఐటమ్స్ మనం ఎడిట్ చేయాలి. సో దాంట్లో ఐటమ్స్లోకి వెళ్ళండి, ఓవర్లోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి మనకి కిందికి రండి. డాక్లో మొత్తం 3 ఉన్నాయి, డాక్లో చూడండి 3 ఉన్నాయి. అలాగే ఈ 3 అప్లికేషన్స్ మనం ఎడిట్ చేయాలన్నమాట. డాక్లో 3 ఐకాన్స్ ఉన్నాయి కదా, ఐకాన్స్లో ఫస్ట్ మీకు ఫోన్ యాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫాంట్ ఐకాన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోన్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ దీంట్లో టచ్లోకి రండి. ఆ ఐకాన్ టచ్ చేయగానే ఏది ఓపెన్ అవ్వాలి, టచ్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ యాప్ సెలెక్ట్ చేసుకోండి, లాంచ్ యాప్. మీకు డిఫాల్ట్ ఫోన్ యాప్ ఎక్కడ ఉంది, ఫోన్ యాప్ ఎక్కడ ఉందో వెతుక్కోండి, ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. ఓకే కొట్టాను కదా, ఇప్పుడు మనం ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు ఇలా ఒకసారి ట్యాప్ చేసి చూడండి. దీన్ని ట్యాప్ చేయగానే మనకి కాల్ యాప్ అంటే ఫోన్ యాప్ అనేది ఓపెన్ అవుతుందో లేదో చూడండి. సో ఇక్కడ చూడండి, టచ్ చేయగానే ఓపెన్ అయిపోయింది. కానీ కొన్ని ఫోన్స్లో ఇలా టచ్ చేయగానే మీకు ఏమవుతుందంటే KWGTలోకి వెళ్ళిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ KWGT ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని స్పెషల్ పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డ్రా ఓవర్ హోమ్ స్క్రీన్ పర్మిషన్ అనమాట. అంటే మీరు హోమ్ స్క్రీన్ మీద ఏ షార్ట్ కట్ క్రియేట్ చేసినా దాన్ని క్లిక్ చేయగానే మీకు సిస్టమ్ యాప్ ఏదైతే ఉంటుందో, ఏదైతే మీరు ఇచ్చిన సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ అనేది ఓపెన్ అవ్వాలి. దానికి మీ ఫోన్లో పర్మిషన్స్ అనేవి ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను వాడుతున్నది ఏంటి, కూల్ప్యాడ్ మొబైల్లో ఇది స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి ఫీచర్తో వచ్చింది. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి ఫోన్ వాడుతున్న వాళ్ళు ఒకసారి మీరు యాప్ పర్మిషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ స్పెషల్ యాప్ యాక్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి డిస్ప్లే ఓవర్ ద యాప్స్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఏ యాప్కి ఇవ్వాలి, కాల్, దీనికి అలో కొట్టండి. అలాగే KWGT ఉందో లేదో చూడండి, ఇక్కడ అలా ఉంటే దానికి కూడా ఇచ్చేయండి. అలాగే షాడో ఐకాన్ ఉందో లేదో చూడండి, షాడో విడ్జెట్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది, దానికి కూడా ఉంటే పర్మిషన్ ఇచ్చేయండి. అలాగే మీకు మోడిఫై సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీంట్లో మీకు ఏదైతే మనం ఇస్తున్న యాప్స్ ఉన్నాయో, అంటే KWGT కానీ లేకపోతే నోవా లాంచర్ కానీ ఏదైనా ఉంటే వీటికి ఇచ్చేయండి. అప్పుడు మీకు షార్ట్ కట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది ఈజీగా అర్థం చేయడం కోసం మీకు నేను ఇందాక చూపించిన పోకో F1 ఉంది కదా, దీంట్లో ఎలా ఉంటుందంటే పర్మిషన్ అది యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లో ఒకసారి మీరు ఏదైతే మీరు ఇన్స్టాల్ చేసిన KWGT ఉంది కదా, పైన KWGT క్లిక్ చేయండి.
జీటీ. సో కేడబ్ల్యూజీటీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ పర్మిషన్స్ అని ఉంటుంది, దాని కింద అదర్ పర్మిషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూడండి హోమ్ స్క్రీన్ షార్ట్ కట్స్ మీరు అలో చేయాలా, సో అది మీరు ఆన్ చేసుకోవాలి. అలాగే లాక్ స్క్రీన్లో అలో చేయాలా, అలాగే డిస్ప్లే ఓవర్ ద యాప్స్ అలో చేయాలా. అలా ఇస్తేనే మీకు ఇక్కడ క్లిక్ చేయగానే డైలర్ ఓపెన్ అవుతుంది, క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. సేమ్ ఏ ఫోన్లో అయినా సరే ఒక ఆప్షన్ ఉంటుంది, అది మీరు ఆన్ చేసుకోవాలి. లేకపోతే మనం ఏదైతే సెట్టింగ్ చేసామో అది వర్కౌట్ అయితే కాదు. ఇప్పుడు చూడండి క్లిక్ చేయగానే నాకు ఇలా రావట్లేదు. అప్పుడు మనం ఏం చేసాము, పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తే వెంటనే మనకి డైలర్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అది మనం చేసుకోవాల్సిన ఫస్ట్ ఆప్షన్ అనమాట. దెన్ మళ్ళీ ఒకసారి కేడబ్ల్యూజీటీలోకి వెళ్ళండి. కేడబ్ల్యూజీటీలోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐటమ్స్లోకి వెళ్ళండి, ఓవర్లేలోకి వెళ్ళండి, డాక్లోకి వెళ్ళండి. మనం ఫస్ట్ అయిపోయింది. రెండోది ఏంటంటే మనం యాప్ మార్చుకోవచ్చు. అవి ఏం మార్చుకుందాం, మనం ఇక్కడ ఒక కెమెరా పెడదాం. కెమెరాలోకి వెళ్ళి కెమెరా సింబల్ ఏడుందో చూసుకోండి. ఇక్కడ చూసారు కదా కెమెరా యాప్, కెమెరా సెలెక్ట్ చేసుకోండి. కెమెరా ఐకాన్ చేంజ్ అయింది ఇక్కడ చూసారు కదా. అండ్ మీకు దీని మీద క్లిక్ చేయగానే ఏం ఓపెన్ అవ్వాలి, కెమెరా. సో టచ్లోకి వెళ్ళండి, ప్లస్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి యాక్షన్, లాంచ్ ఐకాన్ యాప్లోకి సెలెక్ట్ చేసుకోండి, కెమెరా సెలెక్ట్ చేసుకోండి, ఓకే కొట్టండి, బ్యాక్ రండి. దెన్ మీరేం చేయాలంటే ఒకసారి క్లిక్ చేయండి, వెంటనే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ప్రతిదీ ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్ ఇచ్చారో ఇవన్నీ కూడా మీరు ఇలాగే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఇప్పుడు నేను కేడబ్ల్యూజీటీలోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కావాలంటే మీకు ఈ ఐకాన్స్ మార్చుకోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫేస్బుక్ వాడరు, ఇక్కడ మీరు వాట్సాప్ పెట్టుకోవాలంటే వాట్సాప్ పెట్టుకోండి, అలాగే ట్విట్టర్ పెట్టుకోవాలనుకుంటే ట్విట్టర్ పెట్టుకోండి, అది మీ ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ మిగిలిన స్పేస్ ఉంది కదా, సో దీంట్లో కూడా మనం ఇంకొక విడ్జెట్ క్రియేట్ చేయొచ్చు. దాన్ని క్లిక్ చేయండి, విడ్జెట్. అండ్ మీకు 4x2 తీసుకోండి, ఒకటి 4x2 తీసుకొని ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, రీసైజ్ కొంచెం కింది కానండి, అలాగే కొంచెం పై కానండి, అలాగే ప్యాడింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ప్యాడింగ్ కూడా అయిపోయింది. దీన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ మీరు షాడో విడ్జెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం మ్యూజిక్ ప్లేయర్ ఇది చూడడానికి బాగుంది కదా, ఏదైనా నేను ఇందాకంటే అది పెట్టాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే పెడదాం. ఓకే, మ్యూజిక్ ప్లేయర్ దొరికింది కదా. సో దీంట్లో మనకి మనం అనుకున్నట్టు స్టైల్లో అన్నీ ఉన్నాయి. కాకపోతే లేయర్ కొంచెం పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కొంచెం లేయర్ సైజ్ తగ్గిద్దాం. సో ఇక్కడ మీరు 90 పెట్టుకోండి, 90 సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. అప్పుడు మీకు ప్రాపర్గా కూర్చుంది. అండ్ దెన్ మీకు ఇక్కడ ఐటమ్స్లోకి రండి, ఓవర్లే గ్రూప్, అలాగే మీకు స్టాక్ అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. స్పాటిఫై అని పేరు మార్చుకోండి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా స్పాటిఫై, ఇక్కడ మీరు కావాలంటే మ్యూజిక్ ఏదో మీ ఇష్టం. మీరు ఇక్కడ స్పాటిఫై ప్లేస్లో మ్యూజిక్ లేకపోతే పవర్ యాంప్ ఏదో ఒకటి. నేను ఇందాక పవర్ యాంప్ పెట్టాను, నా దాంట్లో పవర్ యాంప్ ఉంది కాబట్టి పవర్ యాంప్. సో పవర్ యాంప్ సెలెక్ట్ చేసుకోండి, పవర్ యాంప్. ఓకే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ పవర్ యాంప్ వచ్చింది. ఐకాన్ కూడా మార్చుకోవచ్చు పవర్ యాంప్కి. సో మీరు కొంచెం బ్యాక్ రండి, పవర్ యాంప్ ఐకాన్ తీసేసి మీరు ఇక్కడ మ్యూజిక్ అని పెట్టండి. ఇక్కడ చూసారు కదా మ్యూజిక్ ఉంది. సో మ్యూజిక్ వచ్చేసింది. అండ్ మనకి మ్యూజిక్ ప్లేయరు ఏది ఇవ్వాలి, మనం యాప్ ఏది ఇవ్వాలి కదా. సో టచ్ చేసినప్పుడు ఐకాన్ కంట్రోల్స్, ఓకే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంతే వచ్చేసింది. అండ్ మీకు ఇక్కడ మ్యూజిక్ ప్రోగ్రెస్ బార్, సో మనకి టచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు దానిలోకి రండి అండ్ లాంచ్ యాప్ సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ ఎక్కడుందో చూసుకోండి, వైటీ మ్యూజిక్ ప్లేయర్ ఏదో ఒకటి పెట్టుకోండి. సింపుల్ పెట్టుకున్న తర్వాత మీరు ఫిక్స్ చేయండి, కొన్ని పర్మిషన్స్ ఇస్తే అడుగుతుంది. దెన్ సేవ్ కొట్టండి. దెన్ మీకు ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఆప్షన్ కూడా వచ్చేసింది. సో ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ పేజెస్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. ఇలా మీరు రకరకాలుగా మీకు సంబంధించిన స్టైలిష్గా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా షాడో విడ్జెట్స్లో మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి. షాడోలో మీకు చాలా ఉన్నాయి, దీంట్లో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా మీకు స్టైలిష్గా మీకు కావాల్సిన విధంగా మీరు మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన అప్లికేషన్స్ అవన్నీ కూడా మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని అప్లికేషన్స్ మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి ప్లే స్టోర్లో, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.